చివరికి పోలీసు వారు వాళ్ళేమీ ఇండిపెండెంట్గా పనిచేయట్లేదు. పొలిటికల్ సిస్టంలో వాళ్ళు కూడా పావులైపోయారు. పొలిటీషియన్స్ ఎలా చెప్తే అలా చేస్తున్నారు. అధికార పక్షం ఎలా చేస్తే ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తే ఆ ఒత్తిడికి గురవుతున్నారు అనే అభియోగాలు పోలీస్ శాఖ మీద పడినాయి అనుకోండి, పోలీస్ ఆఫీసర్స్ మీద పడినాయి అనుకోండి, దాని ఎఫెక్టివ్నెస్ తగ్గిపోద్ది, దాని విలువ తగ్గిపోద్ది. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం కోరుకున్న విధంగా, ప్రభుత్వంలో ఇండివిజువల్స్ ఉంటారు, వాళ్ళు పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు నాయకులై ఉండొచ్చు, పెద్ద పెద్ద నాయకులై ఉండొచ్చు, కానీ వారికున్న పొలిటికల్ ఎనిమాసిటీని సిస్టమిక్గా రాజ్యాంగబద్ధంగా నడవాల్సినటువంటి సంస్థలు ఆ రాజకీయ కక్షలకి, రాజకీయ ప్రిఫరెన్సెస్కి లోను కాకూడదు కదా. సరే, ఇది ఐడియలిస్టిక్గా ఉంటుందండి. ఏ ప్రభుత్వాలైనా ఏ రాజకీయ నాయకులైనా వాళ్ళ ప్రత్యర్థుల మీద కొద్దిగా గుర్రుగానే ఉంటారు, వాళ్ళని ఇరికించాలనే చూస్తారు, వాళ్ళ మీద కేసులు పెట్టాలని చూస్తారు, ఇబ్బంది పెట్టాలని చూస్తారు. మేబీ సో. కానీ దాన్ని రెసిస్ట్ చేయాల్సిన బాధ్యత, తమ వృత్తి మీద ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థల్లో పనిచేసే వాళ్ళకు ఉండదా? ఇవాళ నిజంగా I know a lot of police officers who are diligent, who are reasonable, who are well educated, who are very sensitive. కానీ ఎప్పుడన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగటం వల్ల మనం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ని సస్పిషన్ తోటి చూస్తున్నాం. ఐ థింక్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు న్యాయవాదులు, ముఖ్యంగా లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్సు, అలాగే జ్యూరిస్టులు, రిటైర్డ్ జ్యూరిస్టులు, మరి ముఖ్యంగా రిటైర్డ్ పర్సనల్, మేధావులు, వీళ్ళందరూ కూడా హేతుబద్ధంగా దాన్ని విశ్లేషించి మన సిస్టమ్స్లో రావాల్సిన మార్పుల గురించి మాట్లాడుతూ, ఇది రాజకీయాలకి అతీతంగా జరగవలసినటువంటి పనులు, మన జ్యుడిషియరీ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని మనం క్లెయిమ్ చేసుకోవాలంటే మన దేశానికి ఒక మంచి జ్యుడిషియరీ ఉంది, మంచి ఇన్వెస్టిగేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, అది మన ఇమేజ్ని ఇనుమడింప చేయాలి అనే భక్తిభావంతో మనం ఈ సిస్టమ్స్లో కరెక్షన్స్ను గురించి కూడా ఆలోచించాలి. ఎక్కువసేపు ఉద్యోగాలు చేయటం వల్ల, పగలు రాత్రి అంత తేడా లేకుండా క్రైమ్ కంట్రోలింగ్లో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్సు, ఇండివిజువల్సు అన్నిటికీ వాళ్లే కారణం కాకూడదు, అన్నిటికీ వాళ్లే బాధ్యులు కూడా కాకూడదు. వాళ్ళకి హెల్ప్ చేయాల్సినటువంటి బాధ్యత రెస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్కి ఉంటుంది. వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత సివిలియన్స్కి ఉంటుంది, బాడీ పాలిటిక్కి ఉంటుంది, గవర్నమెంట్కి ఉంటుంది. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా జ్యుడిషియరీ ఇమేజ్ని కాపాడుకోవటంలో ఉపయోగపడతాయి.